హలో ఆల్, వెల్కమ్ టు మూవీ ప్యారడైజ్. సందీప్ కిషన్, రావు రమేష్ లీడ్ యాక్టర్స్గా డైరెక్టర్ త్రినాథరావు నక్కిన తెరకెక్కించిన చిత్రం మజాకా. ఈ సినిమా ఎలా ఉందో చూసే ముందు ఎప్పుడు చెప్పే సోదే కదా అనుకోకుండా మా వీడియోస్లోని కంటెంట్ అండ్ రివ్యూస్ మీకు నచ్చినట్లయితే వీడియోని లైక్ చేసి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ సినిమా చూసాక నాకు వచ్చిన ఫస్ట్ డౌట్ ఏంటంటే, నేను లోకల్, హలో గురు, ప్రేమ కోసమే, సినిమా చూపిస్తామా లాంటి మూవీస్ తీసింది నిజంగా అయినేనా? అసలు ఈ సినిమాలో ఏముంది? అసలు ఎక్కడ ఒకటో రెండో జోక్స్ పేలాయి అంతే. ఆ పాటలు ఎందుకు వస్తున్నాయో అర్థం కాదు. కామెడీయే లేని ఈ కామెడీ మూవీలో ఎక్కడ నవ్వాలో కూడా తెలియలేదు. ఏం టార్చర్ రా బాబు అనిపించింది. త్రూ అవుట్ ద మూవీ వర్స్ట్ కామెడీ పెట్టి చివరిలో ఫ్యామిలీ సెంటిమెంట్ పెడితే ఆడియన్స్కి ఎలా కనెక్ట్ అవుద్ది అనుకున్నారు? అసలు కనీసం అక్కడక్కడ అయినా ఫ్యామిలీ ఎమోషన్స్ని టచ్ చేసి ఉంటే చివరిలో వచ్చిన ఆ ఎమోషనల్ సీన్స్ అనేవి వర్కౌట్ అయ్యేవి. వాళ్ళకి కన్వీనియంట్గా క్యారెక్టర్స్ని ఎలా పడితే అలా వాడేశారు. ఇంకా పెర్ఫార్మెన్సెస్ అంటారా, సందీప్ కిషన్, రావు రమేష్ బాగా చేశారు. వారి పెర్ఫార్మెన్సెస్ బాగున్నా ఎందుకో మరి స్టోరీ వల్లనో ఆ వరస్ట్ కామెడీ వల్లనో చాలా చిరాగ్గా అనిపించింది. దీనికంటే ఇలాంటి ఫాదర్ అండ్ సన్ మెయిన్ క్యారెక్టర్స్గా ఇదే రావు రమేష్ చేసిన మారుతీనగర్ సుబ్రహ్మణ్యం మూవీ మచ్ బెటర్గా అనిపించింది. ఇంకా హీరోయిన్స్గా చేసిన రీతు వర్మ, అన్సు సాగర్ గురించి చెప్పాలంటే ఆ మేకప్లు, ఆ యాక్టింగ్ వరస్ట్గా ఉన్నాయి. అన్సు సాగర్ చెప్పిన ఒక్క డైలాగ్కి కూడా లిప్ సింక్ లేదు. కనీసం విలన్ క్యారెక్టరైజేషన్ కూడా బాగాలేదు. మురళీ శర్మ మంచి యాక్టరే, బట్ ఏం చేస్తాం, క్యారెక్టరైజేషన్ అలా ఏడిసింది. కొత్తగా ట్రై చేశారేమో, వర్కౌట్ అవ్వలేదు. చెప్పుకోవడానికి ఒక్కటంటే ఒక్క పాజిటివ్ ఎలిమెంట్ కూడా కనిపించట్లేదు. అయినా మేము చూస్తాము అంటే మీ కర్మ. ఈ మూవీకి మూవీ ప్యారడైజ్ రేటింగ్ 1.75 అవుట్ ఆఫ్ 5. మా ఈ రివ్యూ మీకు నచ్చినట్లయితే ఈ వీడియోని లైక్ చేయండి, షేర్ చేయండి. మీకు ఎలా అనిపించిందో కామెంట్ చేయండి. అలాగే సబ్స్క్రైబ్ చేసుకోవడం మర్చిపోకండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.